పేదల నుంచి కొట్టేసిన అసైన్డ్ భూములను వైకాపా పెత్తందారులు ఉన్నతాధికారులు బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ భూములు నిషిద్ధ జాబితా నుంచి తొలగించినట్లు వెబ్ ల్యాండ్లో నమోదు కాకుండా రిజిస్ట్రేషన్ ఆపొద్దంటూ ఆ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రామకృష్ణ ఆదేశాలు జారీ చేసి అక్రమాలకు చేయూతనిచ్చారు. గత జనవరిలో జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో అదే నెల 20వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్లకు అవసరమైన ప్రక్రియ పూర్తి కావాలని షరతు కూడా విధించారు. నిశిత పరిశీలన ద్వారా జరగాల్సిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఇంత హడావిడిగా లక్ష్యాలు నిర్దేశించడం వెనుక ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూముల విస్తీర్ణంలో తేడాలు ఉంటే ఈ వ్యవహారాలపై నియమించిన కమిటీ సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించిన రిజిస్ట్రేషన్ శాఖ కీలకమైన వెబ్లాండ్ జోలికి మాత్రం వెళ్లలేదు. ఆలస్యమయ్యే కొద్దీ కొత్త సమస్యలు తలెత్తొచ్చన్న ఉద్దేశంతో అక్రమార్కులు రిజిస్ట్రేషన్లకు పరుగులు తీశారు. సాధారణంగా భూముల రిజిస్ట్రేషన్కు అన్ని ఆధారాలు వివరాలు సమర్పించినప్పటికీ ఏవో కొర్రీలు పెట్టి లంచాలు వసూలు చేస్తారన్న అపవాదు రిజిస్ట్రేషన్ శాఖపై ఉంది. అలాంటిది అసైన్డ్ భూముల విషయంలో ఆఘమేఘాలపై ఆ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రామకృష్ణ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పేదలకు 20 ఏళ్ల క్రితం అసైన్ చేసిన వ్యవసాయ భూముల్ని 2023 జూలై 31 నుంచి అమ్ముకునేలా వీలు కల్పిస్తూ వైకాపా ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్ 27న గెజిట్ జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 19న జీవో 596 పేరుతో మార్గదర్శకాలిచ్చింది. ఈ ఏడాది జనవరి 13 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7,62,041 ఎకరాల భూములు నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు అర్హమైనవని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇందులో 6,34,000 ఎకరాల భూముల వివరాలు జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు అందాయి. విశాఖ నగరంలో 344 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 5,016, నెల్లూరు 44,516, అన్నమయ్య 1,24,000, చిత్తూరు 1,49,000, ఎన్టీఆర్ 34,039, విజయనగరం జిల్లాలో 5,618 ఎకరాల చొప్పున అసైన్డ్ భూముల వివరాలు ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరాయి. వీటిపై పరిశీలన పేరుతో సమయం తీసుకోకుండా హడావిడి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన బినామీల ద్వారా భారీగా అసైన్డ్ భూములు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన సీఎస్ హోదాలోనే రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాల్ని పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీగా ఉన్న రామకృష్ణ సీఎస్ ఆదేశాల మేరకే నడుచుకున్నారు. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో తయారు చేసిన వెబ్లాండ్ ఆధారంగా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. కానీ వెబ్లాండ్లోని వివరాలు పరిశీలించకుండానే కలెక్టర్ల నుంచి అందే జాబితాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని రామకృష్ణ ఆదేశాలిచ్చారు. దీంతో వైకాపా పెత్తందారులు, కొందరు ఉన్నతాధికారులు బాగా ప్రయోజనం పొందారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో కొత్త ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే వెబ్లాండ్లో రికార్డులు మారకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోయిన 1,000 ఎకరాల భూదందా వెలుగులోకొచ్చే అవకాశం ఉంది.